యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ ప్రపంచానికి ఊరట కలిగించే పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టకేలకు యుఎస్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాల మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీకి ఊరట లభించింది. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలపై పరస్పర సుంకాలను మినహాయించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రకమైన ఉత్పత్తులపై అమెరికా ప్రకటించిన 145% సుంకాలు చైనా నుంచి దిగుమతులపై కఠినంగా అమలులో ఉన్నాయి. అయితే ట్రంప్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ వస్తువులపై సుంకాలను మినహాయిస్తూ వాణిజ్య భాగస్వాములకు కొంతకాలం మంచి అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ నిర్ణయం ప్రకారం ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, డేటా ప్రాసెసింగ్ పరికరాలు, సెమీకండక్టర్ చిప్లు, మెమొరీ చిప్లు, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, టెలికమ్యూనికేషన్ పరికరాల వంటి ఉత్పత్తులు పాత ధరల ప్రకారమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మినహాయింపులు ఐఫోన్, గ్యాలక్సీ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లతో పాటు పలు సెమీకండక్టర్ చిప్ మేకర్లకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. అయితే సుంకాల మినహాయింపు నిర్ణయం ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధానికి కారణమయ్యే అనేక అంశాలకు ప్రతిస్పందనగా వచ్చినట్లు తెలుస్తోంది. సుంకాలు విధించడం ముఖ్యంగా చైనాకు, అమెరికాకు మదుపులు, ఉద్యోగాలు, స్టాక్ మార్కెట్ లాభాల విషయంలో ప్రతికూల ప్రభావాలు చూపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన యాపిల్ వంటి కంపెనీలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రాడక్టులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ట్రంప్ చర్యల మూలంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలపై పరస్పర సుంకాలను మినహాయింపునిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఐఫోన్ వంటి పరికరాల ఉత్పత్తిలో చైనా 80% వాటా కలిగి ఉండగా మిగిలిన 20% భారత్లో తయారు చేస్తున్నారు. ఇదే విధంగా మిగతా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కూడా చైనాలోనే ఎక్కువగా జరుగుతుంది. ఈ మినహాయింపులు వచ్చే కొన్ని నెలల పాటు వర్తించే ఉత్పత్తులకు మాత్రమే లభిస్తాయి. అయినప్పటికీ ఈ మినహాయింపు తాత్కాలికంగానే ఉండవచ్చని తెలుస్తోంది.